మరంతా ఉత్సాహంగా పనిచేసినందుకు మీరు అసలు ఉత్సాహంగా ఓటు వేసినటువంటి మాట్లాడేళ్ళు అన్నదమ్ములందరూ ఒకసారి అనే ఉత్సాహంతో గట్టిగా భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి మరి కాసేపట్లో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి వర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు రాబోతున్నారు. ప్రస్తుతం వేదికను అలంకరించినటువంటి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, అలాగే ప్రభారి ఈ పార్లమెంట్ ప్రభారి అయినటువంటి లక్ష్మీనరసయ్య గారికి, మెదక్ పార్లమెంట్ కన్వీనర్ సంగమేశ్వర్ గారికి, కో కన్వీనర్ సంతోష్ గారికి, యాత్ర ప్రముఖ్ శ్రీనివాస్ గారికి, అసెంబ్లీ ప్రభారి ముద్ది శ్రీనివాస్ గారికి, కన్వీనర్ సాయిబాబు గారికి, రామరెడ్డి గారికి, మరొక ప్రభారి వెంకటరమణ గారికి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ జారం గురువారెడ్డి గారికి, సురేష్ అసెంబ్లీ కో కన్వీనర్ సురేష్ గారికి, మహేష్ గారికి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆకుల రాజయ్య గారికి మరియు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు మరియు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నేను ఇందాక చెప్పినట్టు గజ్వేల్ అసెంబ్లీ పైన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక్కసారి దృష్టి పెట్టింది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా ముఖ్యమంత్రి అసెంబ్లీ స్థానం ఇది కాబట్టి ఈ స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారిని ఓడగొట్టి బంగారు మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి 60,000 పైసలకు ఓట్లు తీసుకొచ్చారు కదా. అందుకే మీ అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు. అదే ఉత్సాహంతో మనం జయరంగల పోయినసారి విజయాన్ని కోల్పోయిన కావచ్చు, కానీ మన పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు పెరిగింది. మనకు ఉన్నటువంటి సీట్లు 1 సీటు నుంచి 8 సీట్లకు అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి. ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ చాలా గెలుపుకు దగ్గరగా వచ్చి 19 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచినము. ఇంకా మెరుగైనటువంటి ఓటు బ్యాంకు వచ్చింటే దగ్గర 35-40 స్థానాలకు గెలుచుకునేటువంటి పరిస్థితి ఉంది. సరే, అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు కదా, మనం ఇంకా మీ అందరి దగ్గరికి పూర్తి స్థాయిలో చేరి ఉండకపోవచ్చు కాక. కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు మళ్ళా వచ్చినాయి. మేము తెలంగాణ ప్రజల్ని మరీ ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ ప్రజల్ని కూడా ఒకటే అడుగుతున్నాం. మీరు పోయినసారి తెలంగాణ ప్రజలంతా కలిసి ఒక 4 పార్లమెంట్ స్థానాలను గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధిలో ప్రతి పనిలో కూడా భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం తీసుకున్నారు. ఈ 10 సంవత్సరాలలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. ఒకసారి గట్టిగా మోడీ గారికి సంబంధం. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలబడిన ఒక ముచ్చట మాట్లాడుతున్నారు. 9 లక్షల కోట్లు ఎక్కడికి వచ్చినాయో, భారతీయ జనతా పార్టీ ఎక్కడికి ఇచ్చిందో, నరేంద్ర మోడీ గారు ఏడికెళ్ళి ఇచ్చిందో, మీరు 4 ఎంపీలను గెలిపిస్తే 9 లక్షల కోట్లు వచ్చాయని తెలంగాణకు. నేను ఇదే ఎంపీగా చెప్తున్నాను, మీరంతా కూడా చెప్పాలి. మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఏదైనా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఊళ్ళలో తీసుకోండి, జైవాసాన్ని పుచ్చుకొని తీసుకుపోయి ఊళ్ళలో చూపించండి. నేను అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి అదే ప్రశ్నలు వాళ్ళు అడగండి. ఏం సమాధానం చెప్తారో మామూలు చూద్దాం. 9 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి మా అమ్మలందరూ అందరూ ఉన్నారు. అమ్మ రేషన్ బియ్యం తీసుకున్నట్టు ఎంతమంది రేషన్ బియ్యం తీసుకుంటున్నారు? ఒకసారి మా మీడియా సోదరులు ఆ చేతులు చెప్పులు అందరినీ కూడా చూపిస్తే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు కళ్ళకు జరుగుతాయి. మీకు ఇచ్చినటువంటి రేషన్ బియ్యం 9 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, మీకు రేషన్ బియ్యం ఇచ్చేది ఎవరు? మీ ఊళ్ళో అల్లాహారం చెప్పాల్సిన వహిస్తున్నారు. మీరు గ్యాస్
పనికి ఆడవాళ్ళు పనికి వాళ్ళు మా ఊళ్ళో అక్కడికి అందరూ మరి పనికి ఆడవాళ్ళు పైసలు లభిస్తున్నారు. మీ ఊళ్ళో రోడ్లు ఇస్తే పైసలు లభిస్తున్నారు. ఊళ్ళో తీసుకుంటే లైట్లు వాటికి పైసలు లభిస్తున్నారు. మీ అందరికీ కూడా వ్యవసాయం చేసుకున్నారు. వ్యవసాయం చేసుకుంటారు లేదా? మరి వ్యవసాయం చేసుకునే వాళ్ళందరికీ కూడా మీ బట్టలకి ఎవరు కొంటున్నారు? మీకు ఎక్కువ వస్తాల పైసలు లభిస్తున్నారు. మీకు సులువు వస్తాల పైసలు లభిస్తున్నారు. ఇస్తున్నా ఇస్తున్నారు. బట్టల పైసలు 2014 ముందు ఎక్కువే 1200 రూపాయల చిల్లర ఉండే ఒక కింటల్ బట్టలు ఇవాళ 100 పైసలు ఎక్కున్నాయి. 2000 ఉన్నాయి. 40 పైసలు బట్టలు పెంచింది లేదు. 10 పైసలు కింటల్ ఉంటుండే 2014 కంటే ముందు 2000 చిల్లర ఉండే. ఇవాళ 10 కింటల్ పైసలు ఎంత వస్తున్నాయి? ఎంత? 7,000 రూపాయలు వస్తున్నాయి. మీరు పంటలు వేసేటటువంటి DAP కావచ్చు, యూరియా కావచ్చు, వీటన్నిటికీ కూడా సబ్సిడీ లేకుండా ఎకరానికి 18,000 రూపాయల సబ్సిడీ ఎవరుతున్నారు? మరి మీకు రోడ్లు వేసి, మీకు రేషన్ బియ్యం ఇచ్చి, మీకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, మీ ఇళ్ళ టాయిలెట్లు కట్టించి, మీకు లైట్లు పెట్టించి, మీకు ముద్రాలు ఇచ్చి, మీ గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి, మీకు మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చి, ఇవాళ మీకు మద్దతుగా పెంచి, మీకు ఎరువుల సబ్సిడీ ఇచ్చి, మీ గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తూ, మీకు భక్తి లాభాలను గురించి ఇక్కడ పనులు లాభాలను నడుపుతున్నాయంటే వాటికి మెయింటెనెన్స్ పైసలు కూడా ఇచ్చినాక నరేంద్ర మోడీ గారు ఇవ్వకుండా ఉన్నాయి. ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా? ఏముంటున్నాయి? ఎక్కడ ఉన్నాయా? లేవు కదా. ఈ మధ్యకాలంలో గెలిచి మనకు మన శాసనసభ్యులు ఓడైనటువంటి నారాయణ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి రమేష్ గారికి ఈ వేదిక కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెప్పాలి. ఏం విషయంలో నరేంద్ర మోడీ గారు ఒక తెలంగాణకే కాదు మొత్తం భారతదేశానికి కూడా ఏం చేస్తున్నారంటే 500 ఏళ్ల నుంచి రాముడికి రాముడికి గురువుకి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాశ్మీర్ కూడా మనకి అవును చెప్పుకోవడానికి ప్రభుత్వాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ముందు వచ్చి ధైర్యంగా పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి కాశ్మీర్ సమస్యను 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ మానే, భారతదేశం మానే, ఎవరు రండి అని చెప్పి సవాల్ చేసి ఇవాళ కాశ్మీర్ భారతదేశాన్ని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఇవాళ ముస్లిం మహిళల కోసం కూడా ట్రిపుల్ తలాక్ ని రద్దు చేసి ముస్లింల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎప్పటి నుంచో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకోలేదు తప్ప భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకోలేదు. కానీ మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తోడుగా ఉష్ణమైన ముక్కు లాంటి భారతదేశ ఆర్థిక స్థిరత్వాన్ని ఇవాళ ప్రపంచంలోనే 5వ స్థానంలో నిలబెట్టి రానున్న రోజుల్లో 3వ స్థానానికి ఇంకొక 15 ఏళ్లలో ఈ ప్రపంచాన్ని శాసించేటంత అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలను కూడా తరలి భారతదేశం 2వ స్థానంలో నిలబడేటట్టుగా తీసుకుపోతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ మధ్య ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు కదా, ముందు మీరు కూడా చైనాకి నేర్చుకుంటున్నాం, కృషి కూడా చైనాకి నేర్చుకుంటున్నాం. నిజమే, ఆయన భాగస్వామ్యంగా ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు కూడా మనం చైనాకి నేర్చుకుంటాం. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాన
అమెరికా ప్రెసిడెంట్ మన భారతదేశం నుంచి ప్రధానమంత్రి పోతే అపాయింట్మెంట్ ఇచ్చడానికి కూడా ఎన్నికలకి చూసుకుంటాడట. ఏ భారతదేశ ప్రధానమంత్రిని మేము కలిసి వస్తుందా? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు ఈ విజయ సందర్భంలో భాగంగా ప్రస్తుతం సభాధిపతికి వస్తున్నారు. వారికి చాలా స్వాగతం. అలాగే మానవుని రవీంద్రరావు గారు మరియు ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఈ కార్యక్రమానికి విజేశారు. వారందరికీ చాలా స్వాగతాలు తెలియజేస్తూ